అందరికీ నమస్కారం. నా పేరు గైరాజ్ చిన్నారావు. ముందుగా ఈరోజు మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. ఈ రోజు నాకు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే 2018లో ఇదే ఆగస్టు 15వ తారీఖున నా దగ్గరికి సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ వచ్చింది. సేఫ్ షాప్ అనే అవకాశం నా జీవితంలోకి ఈ రోజే ఎంటర్ అయింది అనమాట. ఒకవేళ నేను ఈ రోజున సేఫ్ షాప్ లో ఎంటర్ కాకపోయినట్టయితే నాకు ఈ లైఫ్ వచ్చేది కాదేమో అని నాకు తెలుసు. మీకు కూడా అందరు కూడా తెలుసు నేను గతంలో ఎన్ని పనులు చేస్తున్నానో. ఎన్నో రకాల పనులు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. చాలా రకాల వర్కులు చేస్తూ బిజీగా ఉన్న వ్యక్తిని అనమాట నేను. అలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు ఆగస్టు 15వ తారీఖున నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ, చాలా వండర్గా అనిపించింది అనమాట. అది ఎలా జరిగిందో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా నేపథ్యం కూడా కొంతమంది తెలియాలని ఇది రికార్డ్ కూడా చేస్తున్నాను. ఇది ఎవరైనా మిస్ అయితే జుమ్ము. తర్వాత వాళ్ళు ఆ రికార్డ్ కూడా చూసి వినొచ్చు అనమాట, తెలుసుకోవచ్చు. ముందు నా గురించి కూడా కొంతమందికి తెలియదు కాబట్టి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. నా పేరు గైరాజ్ చిన్నారావు. నేను చదువుకున్న స్కూల్ అనమాట 1 to 6, 95 బ్యాచ్ క్లాస్ అయిపోయింది. 6th క్లాస్ గుంటూరులో చదువుకున్నాను. 10th వరకు మళ్ళీ పొన్నికల్యాణ గ్రామంలో చదువుకున్నాను. స్కూల్లో సెకండ్ వచ్చాను. 492 మార్క్స్లో టాపర్గా ఉన్నాను. ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లా చిలకూరులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో కాలేజీలో ఫస్ట్ వచ్చాను. బీటెక్ కూడా విజ్ఞానం చదువుకున్నాను. బీటెక్ అయిపోయిన తర్వాత చుండ్రంగా కాలేజీలో 10 ఏళ్ల పాటు లెక్చరర్గా పనిచేశాను. ఇలా పనిచేస్తున్నప్పుడు ఇంకా వేరే వ్యాపారాలు కూడా చేశాను. అలానే ఎంటెక్ కూడా చేశాను. ఎంటెక్ కూడా అయిపోయింది. తర్వాత నేను ఒక 10 సంవత్సరాలు చుండ్రంగా కాలేజీలో పనిచేసినాక తర్వాత గణపురంలో పనిచేసిన తర్వాత గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ ఒక 3 years వర్క్ చేశాను. ఇలా అసోసియేట్ ప్రొఫెసర్గా ఫస్ట్ 8,000 రూపాయల జీతంకు స్టార్ట్ అయిన వ్యక్తిని సో ఇలా జీఈసీకి వచ్చినాకే 70,000 సాలరీకి వచ్చానమాట. నేను ఇంకా 2008 నుంచి కూడా వేరే వేరే వ్యాపారాలు చేస్తుండేవాడిని. ఇలా ట్యూషన్ పాయింట్స్, కోచింగ్ సెంటర్స్ అండ్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్, ఇలా రెస్టారెంట్స్, కర్రీ పాయింట్స్ ఇలా ఎన్నో చేస్తుండేవాడిని. ఇవన్నీ ఫేస్బుక్ ద్వారా నేను ఇలా ఫేస్బుక్లో అప్లోడ్ చేసేవాడిని. 2017 ఏప్రిల్ 21వ తారీఖున ఈ పోస్ట్ పెడితే ఈ పోస్ట్ ద్వారా నాకు సేఫ్ షాప్ అవకాశం దొరికింది అనమాట నాకు. సేఫ్ షాప్ అవకాశం నాకు రావటం ఇలా వచ్చేసింది ఆగస్టు 15వ తారీఖున. ఇదే రోజు అనమాట, ఎగ్జాక్ట్లీ 2018లో. ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత నన్ను ఇక్కడ రమ్మంటే వచ్చాను. ఆ రోజు అన్నోన్ పర్సన్స్ వీళ్ళు అయినా కానీ వాళ్ళ ద్వారా నేను సేఫ్ షాప్లో జాయిన్ అవటము, అలా వర్క్ చేయడము, అలా దిశాకి వెళ్ళటము, చిలకపేటలో నా ఆఫీస్ పెట్టడము. చూడండి, నా లైఫ్ టర్న్ చేసింది ఏదన్నా ఉందంటే నేను జాయిన్ అయింది అయితే ఆగస్టు 15 కానీ నా లైఫ్ మార్చింది మాత్రం 4/12/2018 నుంచి 8/12/2018 టైం. అంటే ఆ టైంలో దిశాకి వెళ్ళాను. దిశాలో ఇలా వికాస్ గురించి చూసి కమిట్మెంట్ తీసుకున్నాను. నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. విత్ ఇన్ 1 year కాలేజ్ స్టూడెంట్ చేశాను. బిఫోర్ సేఫ్ షాప్ అండ్ ఆఫ్టర్ సేఫ్ షాప్ నా లైఫ్ మొత్తం కంప్లీట్ మారిపోయింది. అలా 1 year ఒక చోట చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో అక్కడ బిజినెస్ మానేసి మళ్ళీ 2019లో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. 2019 ఆగస్టు 19వ తారీఖున మళ్ళీ ఇదే ఆగస్టు నెలలో రెండోసారి కూడా ఐడి కూడా ప్లేస్ చేసుకుని కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. అలా మళ్ళీ 2019లో జాబ్ కూడా మానేసేసి వర్క్ చేస్తూ ఇక అక్కడి నుంచి కంటిన్యూగా ప్రతి టార్గెట్ బ్యాంకాక్ కావచ్చు, యూరోప్ కావచ్చు, మధ్యలో కరోనా టైం వచ్చింది, కరోనా టైం కావచ్చు, కంటిన్యూగా వర్క్ చేస్తూ ఇదే బిజినెస్ ద్వారా ఈరోజు 4 years అంటే రేపు ఆగస్టు 15కి 5 years వస్తుంది. 5 years లో డైమండ్ అనే పొజిషన్కి రీచ్ అయిపోయాం. మధ్యలో ఎన్నో సిచ్యువేషన్స్ నేను యాక్చువల్గా 2018-19 1 year పాటు వేరే టీంలో చేశాను. అక్కడ వర్క్ చేసి కూడా చివరికి 0 పొజిషన్కి వచ్చేసాను. ఆడ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత కరోనా టైం లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ 0 అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కరోనా టైంలో మళ్ళీ 0 అయిపోయింది. అలా 3 times టీం అందరూ 0 అయిపోయినా సరే ఎక్కడా వదిలిపెట్టకుండా ముందుకు అడిగేసాను. కాబట్టి ఈరోజు ఎక్కడో గుంటూరు జిల్లా తాటికొండ మండలం పుణ్యకల్ మారవ గ్రామంలో పుట్టిన నేను ఈరోజు కంపెనీ డైరెక్టర్లు, సేఫ్ షాప్లో కంపెనీ డైరెక్టర్స్ అనమాట. వీళ్ళ ద్వారా అర్జున అవార్డు విన్ అయ్యి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఇలా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ ఇలా రూబీ అయిపోయి అన్ని లెవెల్స్ చేంజ్ చేసి 80 lakhs పెట్టి
మరి ఫ్లాట్ తీసుకోవటము. సో అదేవిధంగా కంటిన్యూగా చూడండి ఇన్కమ్ తీసుకుంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ పెడతాము. సో ఈ విధంగా చేస్తున్నాను మేడం. సో ఈ బిజినెస్ లో మళ్ళీ ఇంకా ఫారెన్ టూర్స్ 7 కంట్రీస్ వెళ్ళొచ్చాను. థాయిలాండ్ 3 సార్లు వెళ్ళొచ్చాను. టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా వెళ్ళొచ్చాను ఫ్యామిలీతో. అలానే ప్యారిస్, స్విట్జర్లాండ్, అమెరికా చూసొచ్చాను. సో జురిచ్ ఇవన్నీ కూడా చూసొచ్చాను. సో ఇవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ లండన్ ట్రిప్కి వెళ్ళబోతున్నాను. స్కాట్లాండ్ అండ్ లండన్ ట్రిప్ కూడా వెళ్ళబోతున్నాము. ఫ్యామిలీతో మంచి లైఫ్ టైం లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా అనుభవిస్తున్నాము. సో ఇదంతా కూడా కేవలం ఒక 4-5 సంవత్సరాలు కష్టపడటం బట్టి అనమాట. సో ఈ విధంగా నా టీంలో కూడా ఒక 70 మంది దాకా ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ లో థాయిలాండ్ లో 40 మంది వెళ్ళాము. నెక్స్ట్ స్టెప్ లో 30 మంది, 70 మంది వెళ్ళాము. సో ఈ విధంగా చూడొచ్చు. సో ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డైమండ్ వచ్చి దగ్గరలో ఉన్నాను. డైమండ్ కూడా 1 మంత్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం చాలా మంది ఇది అవ్వట్లేదు, నాకు జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పుకొస్తున్నారు. దీని గల కారణం నేను అనుకుంటున్నాను, సేఫ్ షాప్ ని మీరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నాను. నేను సేఫ్ షాప్ ని అర్థం చేసుకున్నాను. నాకు కూడా మొదట్లో రిజల్ట్ రాలా. ఎప్పుడు రిజల్ట్ రాలేదంటే దీంట్లో లెర్నింగ్ లేకపోవడం వల్ల ఒక 1 ఇయర్ చేసి ఫెయిల్ అయిపోయాయి కదా, అప్పుడు రిజల్ట్ రాలా. బట్ తర్వాత నుంచి 2019 ఆగస్టు 19 నుంచి నేను కంటిన్యూగా సక్సెస్ అవుతాను గల కారణం ఏంటంటే, దీంట్లో నేను అసలు ఎన్ని రకాల లాభాలు వస్తున్నాయి, ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అని తెలుసుకున్నాను. అది తెలుసుకున్నా కాబట్టి ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానని నేను మీ అందరికి చెప్తున్నాను. సో ఈరోజు మీ అందరికి మరి ఎన్ని బెనిఫిట్లు వస్తాయో చెప్తాను. సో వీలైతే ఒక బుక్ పెన్ను తీసుకోండి, రాసుకోండి. నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో సేఫ్ షాప్ లో ఎన్ని రకాల ఇన్కమ్లు వస్తాయో ముందు చెప్పబోతున్నాను, రాసుకోండి. చెప్పండి టైగర్. నేను ఈరోజు మీకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్తాను. సేఫ్ షాప్ లో ఒక ఐడి వేస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. నోట్ చేసుకోండి. చెప్పండి. ముందుగా సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? డైమండ్కి ఎంత టీం కావాలి? 8,000 టీం కావాలి. అవునా? సో రైట్. చూడండి మీ అందరికి కూడా క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది అనుకుంటాను. కనిపిస్తుందా క్యాలిక్యులేటర్? ఎస్ఆర్ నో? సో ఈరోజు మీకు నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా సార్. ఓ 8,000 టీము. సో రైట్. డైమండ్ అనేటప్పటికి మనకి ఎంత టీం కావాలి? 8,000 టీం కావాలి. ఇదేనా డైమండ్ కానీ ర్యాంకులు కానీ చార్ట్ కనిపిస్తుంది? మీ అందరికి కనిపిస్తుందా? క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. క్యాలిక్యులేటర్ కనిపిస్తుందా? రైట్. సో డైమండ్ చార్ట్ కనిపించట్లేదా? రైట్. సో చూడండి, డైమండ్ కావాలంటే ఫస్ట్ ఇక ఈ విధంగా కావాలన్నమాట. ఒకవైపు 1400 బీబీ, ఇంకోవైపు 2600 బీబీ. అంటే 200 బీబీతో డివైడెడ్ బై చేసాం అనుకోండి, ఇటువైపు 8 డీడీలు, ఇటువైపు 13 డీడీలు అయితే ర్యాంక్ 1. అవునా? ఇది అందరికి అర్థమయ్యేలా చూడాలి. మీరు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఈ చార్ట్ అర్థం కావాలి. అలానే 3200 బీబీ ఒకవైపు, 6800 బీబీ ఇంకోవైపు అయితే ర్యాంక్ 2 అంటారు. ఎస్ఆర్ నో? దీన్ని అందరికి వివరించి చెప్పగలుగుతున్నారు మీరు అందరూ? చెప్పాలి. వివరించి చెప్పగలిగితేనే ఇది ఈ బిజినెస్ లో మీకు ముందుకెళ్తాక అవకాశం ఉందన్నమాట. సరే, క్యాలిక్యులేటర్ మీకు కొంచెం కుదించి చూపిస్తానా? రైట్. కనిపిస్తుంది అందరికి? క్యాలిక్యులేటర్ కూడా కనిపిస్తుందా? 2 కనిపిస్తున్నాయి కదా పక్కన? రైట్. చూడండి టైగర్స్, ఇప్పుడు నేను ఈ 1400 బీవీ అంటే ఇక్కడ చూడండి 1400 డివైడెడ్ బై 1400 డివైడెడ్ బై 200 బీవీ వేస్తే ఈజ్ ఈక్వల్ టు 8 డీడీలు. ఎంతండి? ఎంత? 7 మంది. 8 డీడీలు అంటే ఇన్కమ్ లెక్కలో 8 డీడీలు ఇస్తే 7 డీడీస్ వస్తే
సో ఆటోమేటిక్ గా ర్యాంక్ 1 అయినట్టు. ఏమైనట్టు? ర్యాంక్ 1. ర్యాంక్ 1. సో ఇప్పుడు మనం డైమండ్ అవ్వాలంటే మనకు టోటల్ కావాల్సిన డీడీలు ఎంత అంటే 8,000. ఎంతండి? 8,000. 8,000. ఈ 8,000 డీడీల్లో మనకి ఇన్కమ్ లెగ్ లో కావాల్సింది డివైడెడ్ బై 3 వేసాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ లెగ్ లో 2,667 డీడీలు కావాలి. ఎంత కావాలి? 2,667. 2,666.66 అంటే దట్ మీన్స్ 2,667 అనమాట. ఎంతండి? 2,667. 2,667. ఇవి మనకు కావాల్సిన ఇన్కమ్ లెగ్ లో డీడీలు. ప్లస్ పవర్ లెగ్ లో 5,333 కానీ వచ్చినాయి అంటే రెండు కలిపితే ఆటోమేటిక్ గా 8,000 వస్తుంది. ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. సో ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్ బట్టి మీకు డబ్బులు ఎంత వస్తుంది సేఫ్ షాప్ లో ఒక ఐడియా వేస్తే అనేది నీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒకవైపు పవర్ లెగ్ వెళ్తా ఉంది, రెండో వైపు ఇన్కమ్ లెగ్ లో మనకి 2,667 డీడీలు కావాలి. ఇన్కమ్ లెగ్ ఎంత కావాలి సార్? 2,667. 2,667 డీడీలు కావాలి. ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఈ 2,667 డీడీలు వస్తే మనం డైమండ్. ఇదే కదా మన లెక్క. పవర్ లెగ్ వెళ్తా Yes, ఉండేది 2,667 డీడీలు, ఇన్కమ్ లెగ్ లో వస్తే డైమండ్. ఇప్పుడు సేఫ్ షాప్ లో ఎన్ని రకాల ఇన్కమ్లు వస్తాయో ఒకసారి చూపుతాను. ఫస్ట్ ఇన్కమ్ టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఎంతండి? టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఇప్పుడు చెప్పండి, సేఫ్ షాప్ లో నువ్వు డైమండ్ అయ్యేటప్పటికి నీ పవర్ లెగ్ వెళ్తూ ఉంది, ఇన్కమ్ లెగ్ లో ఒక డీడీ వేస్తే ఎంత ఎంత డబ్బులు వస్తాయి సార్? ఎంత వస్తాయి? 2,000. ఇన్కమ్ లెగ్ లో వస్తే 1,000 రూపాయలు. మామూలుగా అయితే 1,000 రూపాయలు వస్తాయి. ఎంత వస్తాయండి? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు 2,667 డీడీలు వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? అన్ని వేలు. అంటే ఎంత డబ్బులు వస్తాయి నువ్వు డైమండ్ అయ్యేప్పటికి ఇన్కమ్ లెగ్ లో? 26,67,000 మాకు. రాసుకోండి. టీమ్ రాయల్టీ ఇన్కమ్ కింద నీకు వచ్చే డబ్బులు ఎంత అంటే ఒక్కొక్క డీడీ వల్ల 1,000 రూపాయలు చొప్పున 26,67,000 రూపాయలు నీకు వస్తున్నాయి. ఇది ఫస్ట్ ఇన్కమ్. సో దాన్ని ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి. ఈక్వేషన్ 1. ఎస్ ఆర్ నో? Yes, ma'am. రెండో ఇన్కమ్ మరి మన కంపెనీ ఏం చేసిందంటే రెండో ఇన్కమ్ 7 హెవెన్ అని ఒకటి తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందండి? 7 heaven. ఏం తీసుకొచ్చింది? 7 heaven. 7 హెవెన్. ఇదిగో చూడండి, 7 హెవెన్ అంటే మామూలుగా లేదు. స్లాబ్ 3 అయ్యామంటే 7 డీడీలు ఎత్తే ఇన్కమ్ లెగ్ లో 14,000 చెక్ వచ్చింది. ఎంత వచ్చింది? 14,000. ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఇప్పుడు నేను టీమ్ రాయల్టీ ఇన్కమ్ 26,67,000 రూపాయలు తీసుకొచ్చి రాశాను. ఓకేనా? అంటే ఒక డీడీకి ఎంత వస్తున్నట్టు? అక్కడ 1,000 రూపాయలు వస్తున్నట్టు. ఎస్ ఆర్ నో? Yes. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ 2,667 డీడీలు కదా మనకు కావాల్సింది. ఈ 2,667 డీడీలు ప్రతి వారం 7 డీడీలు చొప్పున చేసుకుంటూ పోయావు. వారానికి ఎన్ని డీడీలు? 7. అంటే రోజుకు ఒక డీడీ చొప్పున చేస్తా పోతే 7 రోజుల్లో 7 డీడీలు ఇన్కమ్ లెగ్ లో వస్తే అప్పుడు నీకు ఎన్ని వారాలు పాటు నీకు డబ్బులు వచ్చినట్టు? 381 వారాలు. ఎన్ని వారాలు? 381 వారాల పాటు నీకు ప్రతి వారం కూడా 7,000 బోనస్ వస్తుందా రావట్లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఈ 381 వారాలు పాటు నువ్వు కానీ ప్రతి వారం 7 హెవెన్ అయ్యావంటే ప్రతి వారం 7,000 ఎక్స్ట్రా బోనస్ వచ్చిందండి. ప్రతి వారం 7,000 బోనస్ వచ్చింది. అప్పుడు నీకు టోటల్ గా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఎంత డబ్బులు వస్తాయి? సేమ్ 26,67,000. అంటే దీన్ని ఏమన్నారు? 7 హెవెన్ బోనస్ ఇన్కమ్.
అంటే ఇందాక నువ్వు డైమండ్ అవ్వడానికి నీకు కావాల్సిన డీడీలు వేస్తూ పోతామంటే నీకు చివరికి డైమండ్ అయిపోయి 26,67,000 వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తున్నాయి సార్ 7 బోనస్ కూడా 26,00,000 26,67,000 రూపాయలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఎస్ ఆర్ నో? Yes. ఇది రెండో ఇన్కమ్. అంటే ఇక్కడ కూడా వారానికి ఎంత వస్తున్నట్టు ఎక్స్ట్రా బోనస్? వారానికి కాదు, ఒక డీడీకి ఎంత వస్తున్నట్టు ఎక్స్ట్రా? 1000 రూపాయలు మోహన్. అంతే కదా. మనం దీనికోసం సపరేట్ ఏం చేయట్లా. మనకు డైమండ్ అవ్వడానికి 2,660 డీడీలు కావాలి కాబట్టి అయ్యే డీడీల కోసం చేస్తా ఉంటే ఇది బోనస్. అంటే దీనివల్ల కూడా ఎక్స్ట్రా 1000 రూపాయలు వస్తున్నాయి కదా. అంటే ఫస్ట్ వీక్లీ ఇన్కమ్ 1000 రూపాయలు ప్లస్ 7 ఇన్కమ్ 1000 రూపాయలు. అంటే ఒక డీడీ వేస్తే ఇక్కడికి 2,000 వచ్చినట్టు. ఎస్ ఆర్ నో? Yes, ma'am. సో ఇవి కాకుండా మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ర్యాంక్ ఇన్కమ్ కనిపిస్తుందా? Yes, Mohan. Yes. ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉంది. ఇది బోనస్ ఇన్కమ్, ఇది సూపర్ చార్జ్ బోనస్. సో ర్యాంక్ ఇన్కమ్ స్లైడ్ ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి సార్. సరే, ర్యాంక్ ఇన్కమ్ మీకు తెలియకపోయినా మనకు ఆల్రెడీ తెలుసు, క్యాలిక్యులేటర్ లో వేయచ్చు. ర్యాంక్ 1కి ఎంత ఇస్తున్నారు సార్? ర్యాంక్ 1 అయితే ఎంత ఇస్తున్నారు? 7,000 మా ఊరికి. 7,000. ర్యాంక్ 2కి ఎంత? 7,000 మోహన్. 9,000. ర్యాంక్ 2కి ఎంత? 9,000. 9,000. ర్యాంక్ 3కి ఎంత? 9,000 మోహన్. పంపించాను. 34,000. అంటే ఇవి 34,000. యాక్చువల్ గా నేను మీకు అంటే ఇది 34,000. ఫార్ములా ప్రకారం ఇచ్చాడు కంపెనీ. నీకు ఏదో ఊరకన ఆశ ఇవ్వాల. చెప్పండి మామూలుగా ఎందుకు ర్యాంక్ ఇన్కమ్ ఇలా ఇచ్చారు సార్? ర్యాంక్ 3 34,000 ఎందుకు ఇచ్చాడు? ర్యాంక్ 4 కూడా మళ్ళీ 34,000 ఎందుకు ఇచ్చాడు? లెజెండ్స్ టీం అక్కడ మధ్యలో తక్కువ ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు చెప్పనా? అమ్మా. పక్కా క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. చూడండి, ఇన్కమ్ లెక్కలో ఏ డీడీలు వేస్తే ర్యాంక్ 1 అవుతావు లేదా? Yes, Mohan. Yes, మోహన్. అందుకని ఏమి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? Yes, yes. Yes, అక్కడ yes, నుంచి Mohan. నువ్వు ఇన్కమ్ లెక్కలో ఇంకో 9 డీడీలు వేస్తే ర్యాంక్ 2 అవుతావు. Yes, yes, Mohan. అందుకనే 9,000 ఇచ్చాడు. 9,000. అక్కడ నుంచి నువ్వు ఇన్కమ్ లెక్కలో 34 డీడీలు వేస్తే ర్యాంక్ 3 అవుతావు. అందుకే 34,000 ఇచ్చాడు. అట్లానే ఇన్కమ్ లెక్కలో మళ్ళీ 34 డీడీలు వేస్తే ర్యాంక్ 4 అవుతావు. అందుకే మళ్ళీ 34,000 ఇచ్చాడు. అట్లానే ఇన్కమ్ లెక్కలో 82 డీడీలు వేస్తే 82,000 వస్తాయి. ర్యాంక్ 5 అవుతావు. అందుకే 82,000 ఇచ్చాడు. అలానే ఇన్కమ్ లెక్కలో 132 డీడీలు వేస్తే 118 డీడీలు వేస్తే 118 డీడీలు వేస్తే ర్యాంక్ 6 అవుతావు. అందుకే 1,18,000 ఇచ్చాడు. అట్లానే ఇన్కమ్ లెక్కలో 132 డీడీలు వేస్తే ర్యాంక్ 7 అవుతావు. అందుకే 1,32,000 ఇచ్చాడు. ఏమిచ్చాడు? 132,000 మా ఊరికి. పక్కా క్యాలిక్యులేషన్ ఉంది కంపెనీ. నీకు లెక్క తెలియాలంటే ఇక్కడ చూపిస్తా చూడు, ఇక్కడ నీకు అర్థమవుతుంది. ఇక 3,200 బీవి కదా ర్యాంక్ 2కి ఇన్కమ్ లెక్క కావాల్సింది. Yes, Yes, Mohan. మోహన్. 3,200 మైనస్ 1,400 ర్యాంక్ 1 మైనస్ చేయి. అప్పుడు ఎంత అవుతాయి? ఈక్వల్ 18,000. 1800 బీవి డివైడెడ్ బై 200 చేస్తే ఎన్ని డీడీలు? 9. అందుకే 9,000 ఇచ్చింది ర్యాంక్ 2కి. Yes, ఎస్ ఆర్ నో? Yes, ఈ Mohan. ర్యాంక్ 3 10,000 బీవి కావాలి కదా. 10,000లో మైనస్ 3,200 తీసే 10,000 మైనస్ 3,200 అప్పుడు ఈక్వల్ ఎంత బీవి కావాలి? 6,800 డివైడెడ్ బై 200 చేయి. ఎన్ని డీడీలు కావాలి? 34 డీడీలు. 34 డీడీలు కావాలి కాబట్టి 34,000 ఇస్తుంది ర్యాంక్ 3కి. Yes, yes. సేమ్ ర్యాంక్ 4 కూడా చూడు. ఈ 16,800లో 10,000 తీసేయి. 6,800 34 డీడీలు
అలా నువ్వు ఏదైనా చూసుకో. నువ్వు డైమండ్కి ఎంత కావాలి? 5,33,000 కావాలి ఇన్కమ్ లెక్కలో నుంచి. ఎస్ ఆర్ నో? Yes. 5,33,000 33,300. 33,300 Yes. మైనస్ ర్యాంక్ 10 కి ఎంత? 3,66,600 66,600. 3,66,00. మరి 6 పడాలి కదా. సో ఇప్పుడు ర్యాంక్ 11 కూడా చూడ ఎంత ఇస్తుందో. అంటే ఎన్ని డీటెయిల్ కావాలా? 1,66,700. మేడం వస్తా మేడం. 1,66,700 డివైడెడ్ బై 200 చేస్తే డివైడెడ్ బై 200. ఎంత? 833. 833 డీటెయిల్ కావాలా? ఇంటూ 1,000 రూపాయలు 32. అయితే ఎస్ మాది 8,33,000. అందుకని వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పెద్ద పెద్ద డైమండ్ లీడర్ కూడా లెక్కేసి ఉంటారు. నాకు ఇది క్యాలిక్యులేషన్ వచ్చేసింది. అర్థమైందా? Yes, ma'am. అర్థమవుతుంది సగస్. అంటే Yes, ma'am. కంపెనీ ఏ లెక్కన వేస్తుందో తెలుసా? ఇన్కమ్ లెక్క ఎన్ని డీటెయిల్ ఇస్తే అన్ని వేలు ఇచ్చేస్తుంది ర్యాంక్ ఇన్కమ్ లో. Yes, Yes or no? ma'am. Yes, దాన్ని ma'am. బట్టి మాది ఎస్ ర్యాంక్ మాది ఇన్కమ్ కూడా నీకు టోటల్ గా ఎంత ఇస్తున్నట్టు? ర్యాంక్ ఇన్కమ్ కూడా ఇందాక ఏదైతే 2,667 టీం కావాలంటే ఇంటూ 1,000 రూపాయలు చొప్పున ఇస్తున్నట్టే కదా. 2,667 మనుషులు చొప్పున Yes. మైనస్ 2,000. 2,667 మందికి 67. ఇంటూ 1,000 రూపాయలు చొప్పున మళ్ళీ ఇస్తుంది కంపెనీ. నువ్వు అన్ని 11 ర్యాంకులు యాడ్ చేయి. 11 ర్యాంకులు ఇన్కమ్ యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తాయి తెలుసా? 26,67,000 26 వస్తాయి మళ్ళీ. లక్షలు. నువ్వు అన్ని లెక్కేస్తావు Yes, కావాలంటే yes, క్యాలిక్యులేషన్. నువ్వు ర్యాంక్ 1 7,000, ర్యాంక్ 2 9,000, ర్యాంక్ 3 34, ర్యాంక్ 4 34, ర్యాంక్ 5 82, ర్యాంక్ 6 1,18,000, ర్యాంక్ 7 1,32,000, ర్యాంక్ 8 4,17,000, ర్యాంక్ 9 5 లక్షలు, ర్యాంక్ 10 5 లక్షలు, ర్యాంక్ 11 8,33,000. ఇవన్నీ నా దగ్గర పేపర్ లో కనిపించట్లా, కానీ నోటెడ్ అయిపోయింది త్వరలో. అవన్నీ కలిపితే మొత్తం కలిపి ఎంత వస్తుంది సార్? 26,67,000 వస్తున్నాయి. చూడండి ఇప్పుడు దాకా 26,67,000 ఎన్నిసార్లు వచ్చినట్టు? ఫస్ట్ది వీక్లీ మూడు ఇన్కమ్ చొప్పున వస్తుంది. Yes, రెండోది మాది. 7,700 వస్తున్నట్టు నాకు సేమ్ slab. ఇదే డబ్బులు. 7,700. మళ్ళీ మూడోసారి కూడా yes, ఎంత వస్తుంది? 26,67,000 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక డీటెయిల్స్ ఫస్ట్ 1,000 రూపాయలు వచ్చింది, 700 ద్వారా మళ్ళీ ఇంకో 1,000, ర్యాంక్ ఇన్కమ్ ద్వారా ఇంకో 1,000. అంటే ఇప్పుడు ఒక డీడీ వల్ల ఎంత డబ్బులు వస్తున్నట్టు మన కంపెనీ? 3,000 మాగురు. 3,000 3,000 కాదు, ఇంకా ఎక్కువ ఇస్తుంది. అది కూడా చూపిస్తా చూడు. ఎస్ మాది 1,000 రూపాయలు. అదేంటి ఎదుగున్నావు? చూడండి, ఫారెన్ ట్రిప్స్. నువ్వు ర్యాంక్ Yes, 11 yes, అయ్యే లోపు నీకు ఫారెన్ ట్రిప్స్. ఫస్ట్ నేషనల్ ట్రిప్, నెక్స్ట్ థాయిలాండ్, నెక్స్ట్ విత్ వైఫ్ తో దుబాయ్, నెక్స్ట్ హాంకాంగ్, నెక్స్ట్ మాల్దీవులు, నెక్స్ట్ సింగపూర్. ఈ ర్యాంక్ 11 లోపు నీకు ఏదైతే ట్రిప్స్ 5 ట్రిప్స్ ఉన్నాయో, ఈ 5 ట్రిప్స్ కి అయ్యే కాస్ట్ ఎంత అంటే మళ్ళీ సేమ్ ఇదే 26,67,000. ఎంత? 26,67,000. 26,67,000. మళ్ళీ ఎంత వస్తుంది? 26,00,000 మళ్ళీ 67,000 వస్తుంది కంపెనీ. అంటే ఇప్పుడు కాదు, మళ్ళీ 30 రోజులు కంప్లీట్ అయిపోతే మళ్ళీ 3,000 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది కంపెనీ. ఇది కూడా లెక్క చెప్తాను. సో ఇది మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఒక డీడీకి ఎంత డబ్బులు ఇస్తున్నట్టు? మళ్ళీ దీని ద్వారా కూడా 1,000 రూపాయలు ఇస్తున్నట్టే కదా. 4,000 Yes, మాది. అప్పుడు ఒక డీడీకి ఎంత ఇస్తున్నట్టు? 4,000. ఎస్ఆర్నో? 4,000 ప్లస్. ఇది కాక ఇప్పుడు స్వామిదాస్ గారు చెప్పినట్టు సూపర్ బోనస్. అంటే నువ్వు ఒక ర్యాంక్ 1 30 రోజులు అవజేస్తే 60 రోజులు 3,000 బోనస్ ఇస్తుంది. 75 రోజులు అవజేస్తే ర్యాంక్ 2 అది ఒక బోనస్ ఇస్తుంది. ఎస్ఆర్నో? ఇవన్నీ నేను లెక్క ఇట్లా ఇంకా ఈ అదనం ఎక్స్ట్రా ఎన్ని అంటే ఆ టైంలో అయిందో లేదో నేను చెప్పలేను కాబట్టి నేను ఈ లెక్క ఇట్లా. సరే, ఈ రాకపోయినా సరే నెమ్మదిగా ఎవరి ఇన్కమ్ లెక్కలో వాళ్ళు 2660 డీడీలని డివైడెడ్ బై
ప్రతి వారం 7 డీడీలు వేస్తే నీకు చక్కగా 381 వారాల్లో నువ్వు డైమండ్ అవుతావు. ఎన్ని వారాల్లో డైమండ్ అవుతావు? 381 అంటే వారాలు. ఎలాంటి వ్యక్తి అయినా సరే తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 381 వారాల్లో డైమండ్ అవ్వచ్చు. అంటే 381 వారాలు అంటే ఎన్ని రోజులంటే మళ్ళీ లెక్కేస్తే సేమ్ 2667 రోజుల్లో డైమండ్ అవ్వచ్చు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 365 రోజులు డివైడెడ్ బై వేస్తే సంవత్సరాలు ఎన్ని? 7 సంవత్సరాల 3 నెలల్లో డైమండ్ అవ్వచ్చు. అర్థమైందా? అని నెమ్మదిగా డైమండ్ అయినా సరే నీకు కంపెనీ టేప్ షాప్ కంపెనీ ద్వారా నీకు వచ్చే డబ్బులు ఎంత తెలుసా? 26,67,000 రూపాయలు ఇంటూ 4 టైమ్స్. ఎస్ ఆర్ నో? అంటే Yes, నీకు సుమారు ఎంత వస్తుంది సార్? 6,68,000. 6,68,000 వస్తున్నాయి 7 సంవత్సరాల్లో కూడా. ఏది నెమ్మదిగా నువ్వు డైమండ్ అయినా సరే. అరే మనం పెట్టే డబ్బులు ఏంది, వచ్చే డబ్బులు ఏంది ఒకసారి లెక్కేసుకోండి సార్. ₹1,06,00,000 వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? Yes, ma'am. అదే ఈ ₹1,00,00,000 నువ్వు 3 ఏళ్లలో కూడా 3.5 ఏళ్లలో తీసుకోవచ్చు. ఎలా అంటే సో ఇప్పుడు నువ్వు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసావో అది నీకు కాకుండా నీ లెఫ్ట్ లో ఒకటికి రైట్ లో ఒకటికి ప్రతి వారం స్లాబ్ 3 చేయించావంటే ఇటు ఒక స్లాబ్ 3 ఇటు ఒక స్లాబ్ 3 చేయించావంటే నీకు ఆటోమేటిక్ గా 3.5 ఏళ్లలో నువ్వు డైమండ్ అవుతావు. ఎన్నేళ్ళలో డైమండ్ అవుతావు? 3.5 సంవత్సరం ma'am. 3.5 years లో నువ్వు డైమండ్ పక్కా రాసి పెట్టుకోండి. చెప్పండి, దీన్ని బట్టి చెప్పండి. టేప్ షాప్ కంపెనీ ఒక డీడీ వేస్తే ఎంత వస్తున్నాయి? 4,000 ma'am గురించి. 4,000 పైన కూడా వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? Yes, 5,000 ma'am. ఇంకా ఎక్స్ట్రా ఇది కూడా యాక్సిడెంట్ ఇది కూడా ఇస్తుంది కదా. యాక్సిడెంట్ అయితే కూడా డబ్బులు Yes, ఇస్తుందా లేదా? Yes, ma'am. ఎస్ ఆర్ నో? ఇవన్నీ Yes, లెక్కలైతే ఎన్ని వేలు ఇస్తున్నట్టు? ఒక ఐడికి 5,000 దాకా సుమారు ఇస్తున్నట్టు. ఎన్ని వేలు ఇస్తున్నట్టు Yes, సార్? ma'am. 5,000 ma'am గురించి. 5,000. ఇగో చూడండి, ఇగో ర్యాంక్ 11కి 25 లక్షలు ప్లస్ సూపర్ బోనస్ ఇన్కమ్ మొత్తం కలిపితే అవి 1,00,000 దాకా ఉంటాయి. మొత్తం కలిపితే ఇది కూడా కలిపితే ఒక ₹1,000 లెక్కనేగా. Yes, ma'am. Yes, Mahajan. ర్యాంక్ 11 25 లక్షలు ప్లస్ అంటే ఇది మనకు రావాలని కోరుకోవట్లా, బట్ అయినా కూడా వచ్చి ఇవ్వడానికి రెడీ అయిపోయింది కంపెనీ. Yes, ma'am. ఎస్ ఆర్ నో? అంటే Yes, ఇప్పుడు ma'am. చెప్పండి, Yes, Mahajan. మనం పెట్టే ₹16,886 సేఫ్ షాప్కి ఇచ్చే డబ్బులు ఇవి. నువ్వు ఇచ్చిన డబ్బులు ఎంత, నీకు వచ్చే డబ్బులు ఎంత చూడండి సార్ లెక్క. ఈ లెక్క కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తే ఎవరండి సేఫ్ షాప్ లో డీడీ ఉంది? నువ్వు డెత్ కవరేజ్ వాటి గురించి వదిలేసిన ఒక డీడీకి 4,000 వస్తున్నాయి కదా. Yes, ma'am. Yes, Mahajan. ఎస్ ఆర్ నో? Yes, ఒక ma'am. డీడీకి 4,000 Yes, వస్తున్నాయి సార్. టీమ్ రాయల్టీకి ₹1,000, 7 హెవెన్స్ ₹1,000, ర్యాంక్ ఇన్కమ్ ₹1,000, టూర్ల కింద 1,000, మొత్తం 4,000 చొప్పున మనకు వస్తున్నప్పుడు ఇక ఎవరు ఈ బిజినెస్ గురించి నో చెప్తారు చెప్పండి? Yes, Mahajan. No one ఎస్ అనిపించొచ్చా లేదా? Yes, Yes, Mahajan. చేస్తారా మీరు? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, Yes, మనసు Mahajan. పెట్టి చేయండి సార్, మనసు పెట్టి చేయండి. సేఫ్ షాప్ లో లక్షలు వస్తాయని చెప్పేసి మనసు పెట్టి చేయండి. ఆటోమేటిక్ లక్షలు వస్తాయి. మీరు ఊహించినంత వస్తాయి డబ్బులు. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు అంటే ఇంట్లో కూర్చుంటే అవ్వదు. వెళ్ళిపోవాలా, ప్రతిరోజు వర్క్ లోకి వెళ్ళిపోవాలా, ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలా. నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం అనుకోవాలా. అప్పుడే దీంట్లో డైమండ్ అవుతావు. నేను చేస్తే నా అప్లైన్కి వచ్చింది, నేను చేస్తే వాళ్ళకి వచ్చింది, నేను చేస్తే వీళ్ళకి వచ్చింది, వాళ్ళు ఎవరు చేయట్లా, నేనే చేస్తున్నాను, నాకు ఎవరు సపోర్ట్ రావట్లేదు, ఇలాంటి మాటలు వద్దు. ఎవరు వచ్చి ఏ సపోర్ట్ చేసినా చేయకపోయినా సేఫ్ షాప్ అనేది మనకు ప్లాన్ వచ్చు, ఫాలో అప్ వచ్చు. ఎలాంటి లాభం వస్తే మనకు తెలుసు. నీకు నీ అప్లైన్ సపోర్ట్ చేయలేదా? నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళి నీ డౌన్లైన్ చేయి. నీ డౌన్లైన్కి నువ్వు నేర్పించు, అలవాటు చేయించు, ఎన్ని బెనిఫిట్ చూపించు. చూపించే రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, Yes, ma'am. ma'am. Yes, Mahajan.
సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, జై షాప్. 3 జూమ్లు వెళ్ళాల్సింది మీ దగ్గర మొత్తం అయిపోయింది. ఓకేనా? చేయండి, వర్క్ Thank you, పరంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ యూ boss. సో మచ్. ఆల్ ది బెస్ట్. Thank you, ఐ thank you, boss. నెక్స్ట్ జూమ్ వస్తున్నాను. సౌందర్య సార్ రెడీగా ఉండండి. ఓకే Okay, థ్యాంక్ thank యూ you. సో మచ్. థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి. మౌజీ, Okay, thank thank you you, so much. Marji. కొట్టు 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 ధన్యవాదాలు మౌజీ. స్లాబ్ థ్రిల్ అది చూపించండి. స్లాబ్ థ్రిల్ కావండి. ఓకేనా? దీన్ని పెట్టుకుని Yes, yes. స్లాబ్ థ్రిల్ అవ్వకపోతే ఇంకా మనం వేస్ట్ అనమాట. స్లాబ్ థ్రిల్ అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.